ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తెనాలి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మరమ్మతులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, ప్రజారోగ్య శాఖ ఈఈ సురేషు, డిఈఈ శివరామకృష్ణ, ఆరోగ్య అధికారి మొవ్వ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, మేనేజర్ విల్సన్, జయకర్, మెప్మా సిఏఎం విజయ్ కుమారి, ఏసీపీ వాణి తదితరులు పాల్గొన్నారు. Put it before we will consult with Minister sir, Commissioner, and we will pass the resolution. That is not an issue. Genuine demand. Sir, I also discussed just now with the Commissioner. So if suppose నేను కొత్త వచ్చాను, నాకు కూడా ఐడియా లేదు వాట్ ఆర్ ద ప్రయారిటీ వర్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను, నాకు ఇది సెక్షన్ వారీగా ప్రయారిటీ వారీగా మనకి వర్క్ లిస్ట్ ఇవ్వండి. వాట్ ఈస్ ద టైమ్ లైన్, వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ వర్క్, అండ్ మీరు కమిట్ చేయండి టైమ్ లైన్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వర్క్స్ మనకి అప్రైల్ టైమ్ లైన్ ఇచ్చాము, బట్ యాజ్ ఆఫ్ ఇప్పుడు చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రోడ్ వర్క్స్ పెండింగ్. ఇప్పుడు డీసిల్టేషన్ వర్క్స్ కి కూడా మై టైమ్ లైన్ ఇచ్చాము. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 4 వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. దే ఆర్ నాట్ యెట్ గ్రౌండెడ్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సిస్టమేటిక్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తహసీల్దార్ గోపాల్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ, యూ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. ఇంకొక 75 lakh రూపీ 15th తహసీల్లో అప్రూవల్ అయింది సార్. అదే ఒక 4 days బిఫోర్ మనకి ఏడీ అప్రూవల్ వచ్చింది సార్. అది కూడా ఇప్పటి నుంచి అనుకుంటుంది సార్. అది కూడా మనము కింద 4 daysలో ఎస్సీపీహెచ్ గారి యొక్క దీంతో 4 daysలో టెండర్ ఓపెన్ అవుతుంది సార్. ఆల్రెడీ ఫ్లోట్ చేశాము. దాని తర్వాత లింక్ రోడ్డు ఈటీ కాలనీకి సంబంధించి కోలిడం నుంచి ఈటీ కాలనీ వైపు మనం వర్షం వస్తే ఎక్కువగా ఉల్లిపోయి ఉంది సార్. అక్కడ కలవలు కూడా చిన్న మార్కింగ్ ఇష్యూ 4-5 days వచ్చింది సార్. అదంతా కూడా డీల్ చేసి ఈరోజు దానికి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. సో అక్కడి నుంచి ఈటీ కాలనీ వైపు అప్ టు ది ఎన్టీఆర్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, అక్కడి నుంచి అజయ్ సర్కిల్ వరకు కూడా, అజయ్ బడ్డీ కొట్ట వరకు కూడా బాలాద్రి కెనాల్కి సంబంధించి మనము ట్రైన్స్ అండ్ రోడ్స్ కూడా మనం